ఆర్యవైశ్యుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. శుక్రవారం ఉదయం కొత్త వీధిలో కొలువైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తన సతీమణి సత్యవతితో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సారె సమర్పించారు. అనంతరం జరిగిన పూజల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. ఇందులో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిందని ఆయన తెలిపారు. ఆర్యవైశ్యుల్లోని చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆర్యవైశ్యులు తమ వ్యాపారాన్ని స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు తమ వంతు సహకరిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు పామిడి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దిండికుర్తి నరసింహులు, శిరీష, మంజునాథ్, హేమచంద్ర కుమార్, వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. चंद्रमा मनसो जातः चक्षो सूर्यो वासवी माता के वासवी माता के सप्तास्यासं परिदयः त्रिसप् जय वासवी 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 भजवो वदन्ते तानो मन्त्रे चमोर्जन्तुहानां धेनुर्भाद मुपदैक्षित् सर्वं यद् जय वासवे 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 जय जय वासवे 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 ఆత్మార్పణ దినోత్సవం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం, ఆ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా శుభమనేసి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా వాసి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యొక్క కష్టాలు తెలుసుకున్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి గాడిలో పెట్టాలని, అభివృద్ధి చెందాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంకు ముందు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆర్యవైశ్యులకు, చిరు వ్యాపారులకు కూడా వడ్డీ లేని రుణాలు కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అంతేకాకుండా ఈ కన్యకా పరమేశ్వరమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని, తిరుపతి నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ఆర్యవైశ్యుల పెద్దలకు, మహిళలకు, అదేవిధంగా మన
ఈ ఆత్మార్పణ దినోత్సవం మన అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను.